హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కందనకాయ గోంగూర కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్‌లోకి, రోటీస్‌లోకి కూడా. ఇక్కడైతే నేను అర కేజీ కందనకాయలు తీసుకున్నాను. అలానే 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి. కందనకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకొని, కడిగేసుకొని మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజు కట్ చేశాను. ఇక్కడొచ్చేసి గోంగూరని కడలు లేకుండా ఆకులు మాత్రమే కట్ చేసుకున్నాను. తర్వాత గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని దీంట్లోకి మనకి కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను. అసలు వాటర్ వేయనవసరం లేదు. కానీ పచ్చిమిరపకాయలు ముదిరిపోయి ఉన్నాయి కదండీ! అవి కొంచెం ఉడకడానికని కొద్దిగా వాటర్ అయితే వేశాను. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకనిచ్చేసి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడకనిచ్చేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి గోంగూర, పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయినాయి కదండీ! ఇప్పుడు వీటిని గరిటెతో ఒకసారి కలుపుకొని తర్వాత పప్పు గుత్తోటి ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా నలపాలనమాట. నలిపితే మనకి కారం అనేది బయటకొచ్చేస్తది. ఇలా మనం మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని గోంగూరని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నానండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ ముక్క కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలబెట్టుకోండి. ఉల్లిపాయ ముక్క బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందనకాయలను అయితే ఇందులో వేసేస్తున్నానండి. వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. మంటని హైలో పెట్టకండి. సిమ్‌లోనే లేదంటే మీడియంలో పెట్టుకొని వండుకోవాలి కర్రీ. ఇదిగోండి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 6 నిమిషాల పాటు మగ్గనివ్వండి. వాటర్ వస్తాయి. వాటర్‌లోనే కందనకాయలు బాగా ఉడుకుతాయన్నమాట. సిమ్‌లో గాని మీడియంలో పెట్టుకోండి అంతే. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి చాలా వరకు అయితే మనకి కందనకాయలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేస్తున్నానండి. మీరు ఎంతైతే స్పైసీ తినగలుగుతారో అంత కారం వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేశాను. తర్వాత వచ్చేసి గరం మసాలా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోవాలి. మసాలా పొడి, కారం వేసాం కదండీ! అవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ అంతా కూడా ఉడకనివ్వాలన్నమాట. కందనకాయ బాగా ఉడికిన తర్వాత మాత్రమే గోంగూర వేయాలి. కందనకాయ ఉడకకుండా గోంగూర వేసేస్తే మళ్ళా కందనకాయలు ఉడకవన్నమాట. అందుకనేసి బాగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో దింపేసే ముందు మనం గోంగూర వేసుకోవాలి. ఇదనే కాదండి, ఏ కర్రీలో అయినా నాన్ వెజ్ కర్రీలో గోంగూర వేసేటప్పుడు అంతే లాస్ట్‌లోనే వేసుకోవాలి. కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయినాయి కందనకాయలు. ఇప్పుడైతే గోంగూరని ఇందులో వేసేస్తున్నాను. గోంగూరను వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కందనకాయ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి. మీకు ఇంత జ్యూస్ వద్దనుకుంటే ఇంకొంచెం దగ్గరికి వండేసుకోవచ్చనమాట. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా అలానే కమ్మగా. ఇంకా మనం చికెన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. చికెన్‌లో గోంగూర కూడా వేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటదండి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కందనకాయ గోంగూర కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.